ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదండి. సో ఈ స్కిల్ టెస్ట్లో మనకి ఫస్ట్ 45 మినిట్స్లో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్ సో వీటిపై అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అయితే ఇప్పుడు వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే సో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో ఏ టైప్ ఆఫ్ అంటే ఏ మోడల్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది అనమాట. సో ఏ మోడల్పై ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్లో ఏ మోడల్పై ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. సో చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామ్ క్యాండిడేట్ స్కోర్ 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 కంటా 120 మార్క్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ క్లూ అయితే ఇచ్చేస్తున్నాడు. సో దాంట్లో మనకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. 200కి 120 మార్క్స్ వచ్చినాయి. వాట్ ఈజ్ పర్సంటేజ్ అంటే మనకి మార్క్స్ అయితే 120 వచ్చినాయి. ఆ 120 పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూడాలి. సో ఆప్షన్స్ అయితే మనకి 50%, 60%, అలాగే 40%. ఏది కరెక్టో చెక్ చేద్దాం. సో పర్సంటేజ్ అడుగుతున్నప్పుడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ వేసుకోవాలి. సో వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్. పర్సంటేజ్ అంటే మనకు అందరికీ తెలిసిందే 100. సో 100. సో ఇప్పుడు 0 అంటే మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ చేసుకుని తర్వాత డివిజన్ చేసుకుంటే మనకి టైం ఉండదు. సో ఎందుకంటే మనకి పక్కన ఆల్రెడీ టైం ప్లే అవుతుంది కాబట్టి ఈజీగా సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. చూడండి, 0 0 0 0 క్యాన్సిలేషన్స్. మళ్ళీ 2 ఇందులో మనకి 60 టైమ్స్ క్యాన్సిల్. సో పర్సంటేజ్ ఎంత? 60%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ బర్ట్ అన్ ఐటమ్. సో ఒక ఐటమ్ కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 800 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 920. సో 920కి అమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? 800. సో దాన్ని ఆ ఐటమ్ని 920కి అమ్మేశాడు. చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 800 అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 920. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 920 మైనస్ 800 అంటే ప్రాఫిట్ ఎంత? మనకి 120. సో ప్రాఫిట్ ఎంత? 120 వచ్చింది. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్కి సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఫార్ములా. అంటే ప్రాఫిట్ మనకు ఆల్రెడీ వచ్చింది 120, కాస్ట్ ప్రైస్ 800 ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చేసుకుంది. 0 0 క్యాన్సిల్. అలాగే 8 ఇందులో మనకి 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 15%. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ 5000 at 8% per annum ఫర్ 2 years is. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. అంటే ఫార్ములా ఏంటి? పిఆర్టీ అంటే ప్రిన్సిపల్, రేటు, టైము. సో అంటే ప్రిన్సిపల్ 5000 ఇంటూ ఇక్కడ మనకి పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? 8/100 రాసుకోవచ్చు కదా, ఇంటూ టైం 2. సో చూడండి, 2 8s are 16 కదా, 5000 ఇంటూ 16/100. సో 0 0 0 0 క్యాన్సిలేషన్. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 50 16. సో 50 16s are 800. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇలా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఫార్ములా ఇస్తే యూజ్ చేయాలంటే పిఆర్టీ అంటే మనకి రేట్ ఇస్తాడు, టైం ఇస్తాడు, అలాగే ప్రిన్సిపల్ కూడా ఇస్తాడు. సో పిఆర్టీ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్కి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ కౌన్సిలింగ్ బ్యాచ్ ఈజ్ 3:2. బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు 3:2. ఇఫ్ దేర్ ఆర్ 45 స్టూడెంట్స్ ఇన్ టోటల్ మొత్తం కూడా 45 స్టూడెంట్స్ ఉన్నారు. మనల్ని ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ గర్ల్స్. సో ఇక్కడ ఓన్లీ రేషియో ఇచ్చాడు, గర్ల్స్ ఎంత బాయ్స్ ఎంత అని ఇవ్వలే. సో గర్ల్స్ రేషియో బాయ్స్ రేషియో ఇచ్చాడు, అలాగే టోటల్ ఎంతమంది ఉంటారో చెప్పారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుందాం. 3x + 2x = 5x కదా. అంటే ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5x = మొత్తం ఎంతమంది? మనకి 45 స్టూడెంట్స్, 45. సో 5 అటెప్కి వెళ్తే బై అవుతుంది. 45/5 అంటే మనకి 9 టైమ్స్. 9 5s 45 కదా. సో 9 టైమ్స్. ఎక్స్ వాల్యూ 9 వచ్చేసింది.
ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ గర్ల్స్ రేషియో ఎంత ఇచ్చాడు 2, అంటే 2x ఈక్వల్ టు 9. గర్ల్స్ రేషియో ఎంత మనకి 2x కదా. x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, 9 వచ్చింది. సో 2 9s are 18. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో రేషియోస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ కంప్లీట్ ఏ సర్వే టాస్క్. ఏ అనే వ్యక్తి 10 daysలో టాస్క్ అన్నది కంప్లీట్ చేశాడు. సో నెక్స్ట్ చూడండి, బి కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 15 daysలో. బి అనే వ్యక్తి సేమ్ టాస్క్ని 15 daysలో కంప్లీట్ చేశాడు. చూడండి, మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వర్కింగ్ టుగెదర్. సో ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు. సో టుగెదర్ ఇలా ఇచ్చినప్పుడు సో ఫార్ములా వచ్చేసరికి ఏ బై బి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. అంటే ఏ అంటే మొత్తం ఎన్ని డేస్ కంప్లీట్ చేశాడు, 10 days. 10 into 15 by 10 plus 15 అంటే మనకి 25. సో 150 by 25 అంటే 150లో 6 times. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నెంబర్ సిరీస్లో క్వశ్చన్ ఇది. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు, ఒక సిరీస్ ఇచ్చాడు 2 5 8 11 డాష్ అంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. సో 2కి 5కి డిఫరెన్స్ ప్లస్ త్రీ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, +3 అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, +3 యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 11కి +3 యాడ్ అవుతే మనకి 14 వస్తుంది. 14 సో 14 వచ్చింది. సో 14కి +3 యాడ్ చేస్తే మనకి 17. సో అయితే మనం ఈ లాజిక్ కరెక్టే, అంటే 14 ఆన్సర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ వర్క్ ఈజ్ రిటర్న్ యాజ్ XPXL. అంటే మనకి ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. అంటే వర్క్ ఈజ్ రిటర్న్ యాజ్ XPXL అనమాట. అంటే వర్క్కి ఒక కోడ్ ఇచ్చేసాడు. వాట్ కోడ్ ఆఫ్ హెల్ప్ కానీ ఒక కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో మనం కనిపెట్టి అదే లాజిక్తో హెల్ప్కి ఏ కోడ్ వస్తుందో చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ W నుంచి X ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. అలాగే O నుంచి P ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్ అనమాట ఇది. చూడండి, W అంటే దాని నెక్స్ట్ లెటర్ వస్తుంది, O తర్వాత P, R తర్వాత S, K తర్వాత L. ఇక్కడ లాజిక్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు అదే లాజిక్తో మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. హెల్ప్ అంటే H నెక్స్ట్ లెటర్ I, E నెక్స్ట్ లెటర్ F, N నెక్స్ట్ లెటర్ M, P నెక్స్ట్ లెటర్ Q. అంటే ఆన్సర్ IFMQ. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో అలా లాజిక్గా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ 1 అవుట్ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసాడు. అంటే మనకి 3 సేమ్ లాజిక్తో ఉంటుంది. సో 4th one వచ్చేసరికి డిఫరెంట్ లాజిక్తో ఉంటుంది. అదే ఆడ్ 1 అవుట్ అనమాట. సో 3 words కరెక్ట్గా ఇచ్చేస్తాడు. అది వర్డ్స్లో అవ్వచ్చు, నేమ్స్లో అవ్వచ్చు, ఇలా నెంబర్స్లో అవ్వచ్చు. సో ఆడ్ 1 అవుట్ అంటే 3 సేమ్గా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. చెక్ చేద్దాం. సో 8 9 16 25. 8 మనం ఎలా రాసుకోవచ్చు, దీని పక్కన ఉంచుదాం. 9ని 3 squareగా రాసుకోవచ్చు, 16ని 4 squareగా, 25ని 5 squareగా. సో ఇవన్నీ స్క్వేర్స్లో ఉన్నాయి, స్క్వేర్స్లో రాసుకునేలా ఉన్నాయి. బట్ 8ని ఏ స్క్వేర్ రాయలేము కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ 7 notebooks ఈజ్ 350 అంట. సో ఎట్ ద సేమ్ కాస్ట్ రేట్ వాట్ ఈస్ ద కాస్ట్ 15 notebooks. 15 notebooks కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క నోట్బుక్ ఎంతో చెక్ చేద్దాం. అంటే 650 by 7 అంటే ఎంత వస్తుంది మనకి. ఒక్కొక్క నోట్బుక్ తెలియాలంటే 650 by 7. సో 7 ఇందులో మనకి 50 times. సో 50 అంటే ఒక్కొక్క నోట్బుక్ కాస్ట్ వచ్చేసరికి 50. ఇప్పుడు మనల్ని ఎన్ని నోట్బుక్స్ కావాలన్నాడు, 15. సో 15 into 50 అంటే ఆన్సర్ 750. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ కవర్స్ 135 kilometers in 3 hours. 3 hoursలో 135 kilometersలో వెళ్తుంది. ఓకే, ఎట్ ద సేమ్ స్పీడ్ హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 5 hours. 5 hoursలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది చూడండి. ఒక ట్రైన్ 135 kilometersలో 3 hours. 3 hoursలో 135 kilometers వెళ్తుందంట. ఎట్ ద సేమ్ స్పీడ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుని టైం వేసుకుందాం 5. సో ఇది మనకి 45 times క్యాన్సిలేషన్ అవుతుంది కదా.
సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్స్ కాబట్టి ఎక్స్ ఇక్కడ ఉంచేసి 5 × 45 అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 225 కిలోమీటర్స్ వెళ్తుంది 5 అవర్స్కి ట్రైన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇలా లాజిక్గా థింక్ చేసి ఆన్సర్ సింపుల్గా చేసుకోవాలి, అది కూడా క్యాన్సిలేషన్స్ చేసుకుంటూ చేయాలి. సో టైం సేవ్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయాలన్నమాట. ఇవ్వండి ఇప్పటి వరకు కౌశలం స్కిల్ టెస్ట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నారనమాట. ఈ మోడల్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.